పింగళి వెంకయ్య గారి 148వ జన్మదినోత్సవాన్ని ఒక మహానుభావుడు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ప్రాంతంలో ఒక కుగ్రామంలో జన్మించి 19 సంవత్సరాల్లోనే మహాత్మా గాంధీ గారిని కలిసి జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహామనిషి పింగళి వెంకయ్య గారు. ఆ తర్వాత ఉన్నత విద్య అభ్యసించి ఒక జియాలజిస్ట్గా, ఒక అగ్రికల్చరిస్ట్గా పత్తి వెంకయ్య అని, డైమండ్ వెంకయ్య అని అనేక రూపాంతరాలు చెందిన మనిషి పింగళి వెంకయ్య. ఆయన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక జెండా మనకు కావాలి దేశానికి, ఒక జెండా కింద దేశమంతా కూడా, దేశ ప్రజలు కూడా వందనం చేయాల్సిన అవసరం ఉంది, ఆ జెండా కింద పని చేయాల్సిన అవసరం ఉంది, ఒక దేశ ఐడెంటిటీ ఒక జెండాతో ఉంటుందనే ఆలోచనతో గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని అడిగినప్పుడు ఈ జెండా ఏదైతే మనం ఈరోజు చూస్తున్నామో దాన్ని రూపకల్పన చేసిన మహామనిషి పింగళి వెంకయ్య గారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఏదైతే రూపకల్పన పింగళి వెంకయ్య గారి ద్వారా జరిగిందో, ఏదైతే ఈరోజు వాడవాడల ప్రతి ఆఫీసులో కానీ, ప్రతి చోట కానీ, ప్రతి జంక్షన్లో కానీ, దేశమంతటా కానీ మనం వందనం చేస్తున్నామో, మనం గౌరవిస్తున్నామో, అలాంటి మనిషి తన చివరి జీవితంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో చనిపోవటం, దారిద్ర్యంలో చనిపోవటం అనేది బాధాకరమైన విషయం. ఆమె వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అమృత్ మహోత్సవం మన జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయి ఎవరైతే మాచర్లలో ఉందో సీతామహాలక్ష్మి గారికి ఆమెను పిలిచి ఒక 75 లక్షలు ఇవ్వటం జరిగింది. అలాగే ఆయనకి భారతరత్న ఇవ్వాలని మోడీ గారికి కూడా లెటర్ రాయటం జరిగింది. కానీ ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం, ఆయన్ని గౌరవించుకోవాలని ఎల్లవేళలా కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది.